నా పేరు శోభారాణి. మాది వరంగల్ వరంగల్ అది హెచ్ఎన్కే డిపో. టికెట్ ఇష్యూ వల్ల నన్ను తీసేసిండు 2019లో. ఏం లేదు, కూలి చేసుకొని బతుకుతాను. ఇక తీసేసే వరకు ఎటు ఏం పని చేయలేక కూలి చేసుకొని బతుకుతాను. పిల్లలను చదువుకోలేక పిల్లలను చదివియాలన్నా అప్పుడు జాబ్ ఉన్నప్పుడు ఒక రకంగా చదివించినాం. ఇప్పుడు ఆ ఫీజులు కట్టుకోలేక కూలి చేసుకొని బతుకుతాను. ఏం లేదు, వచ్చినప్పుడల్లా మేము ఎండి సార్ ఇప్పుడు ఏమని చెప్తాడు, కమిటీ వేసినాము, కమిటీలో ముగ్గురు చేసిండ్రు, నలుగురికి ఒకరి సంతకము లేదు అని చెప్పి పంపిస్తాను. వచ్చిన ప్రతిసారి ఇదే ఏదో ఒకటి లోపల దాకా పోనీయక పోలీసు బందోబస్తు పెట్టుకొని ఆ బందోబస్తుతో అందరినీ బయటికి పంపించడం జరుగుతుంది. ఇక అంతే, మా బాధ ఇదే. ఇక మమ్మల్ని తిప్పుకోవడమే తప్ప ఏదో చల్లని వార్త చెప్పడము. ప్రజావాణి చుట్టూ సంవత్సరంన్నర తిరిగినాము. ప్రజావాణి కాడికి పోతే ఇక్కడికి రావద్దు, మీరు బస్ భవన్కే పోవాలి, మీ ఆర్టీసీ కోసమే పనిచేయడానికి లేము అని చెప్పి అక్కడ చెప్పిళ్ళు. బస్ భవన్ కూడా ఇప్పటికే 5-6 సార్లు వచ్చినాం, ఏం రెస్పాండ్ లేదు. పోలీసు బందోబస్తు పెట్టుకుంటారు, బయటికి నెట్టేస్తారు. చెప్పండి సార్, ఏంది మరి ఇప్పుడే మీరు అక్కడ లోపలికి వెళ్ళి డిఎం కలవడం అనేది జరిగింది. మరి అక్కడ ఏం చర్చ జరిగింది, ఎందుకు మీరు ఇంత ఇక్కడ ధర్నా పెడతామని చెప్పేసి వస్తే మీకు పోలీసులు ఎందుకు అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? ఇక్కడ ముందుగా ఆద్య టీవీ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మేము ప్రధానంగా వచ్చినటువంటి కారణం ఏంటంటే, టీజీఎస్ఆర్టీసీలో మేము చిన్న పొరపాట్ల వల్ల ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయడం జరిగింది మమ్మల్ని. దానికోసం మేము అనేక రకాలుగా మేము ప్రభుత్వాన్ని, మంత్రులను, ప్రజావాణిలో మేము చేసినటువంటి రిక్వెస్ట్ ఫలితంగా ప్రభుత్వం మాకు ఏప్రిల్ 28, 2025 నాడు ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో వచ్చి వాళ్ళకి 60 రోజులు దాటింది. జీవోలో ఉన్నది ఏంటంటే 60 రోజుల లోపల ఉద్యోగాలు వెళ్ళే అందరినీ రీఇన్స్టేట్ చేయండి అని మాత్రమే ఉంది. కానీ ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. కాబట్టి మేమంతా బస్ భవన్ దగ్గరికి వచ్చి ఎండీ గారిని కలిసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ అని అడగటానికి ఈరోజు మేము రావడం అనేది జరిగింది. కానీ సార్ లేడు, లేకపోతే వారి పిఏకి ఆ జీవో కాపీని మరియు మేము ఒక విజ్ఞప్తిని మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది. అంటే ఆల్రెడీ మీకు ప్రజాభవన్ దగ్గర మీద ఒక లిస్ట్ కూడా వేయడం అనేది జరిగింది. ఇది రిమూవల్ అయిన డ్రైవర్లది, కండక్టర్లది, ఇది ఆర్టీసీ కార్మికులకు సంబంధించింది. కానీ ఎంతమందికి ఇప్పటి వరకు మరి ఆ ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఇట్లా రిమూవల్ అయిన వాళ్ళు ఉన్నారు, చిన్న కారణాలతో ఎంతమంది సఫర్ అవుతున్నారు ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు? మేము ప్రజావాణి దగ్గరికి వచ్చినప్పుడు ఆద్య టీవీ వారు చాలాసార్లు వచ్చారు. అయితే అప్పుడు అక్కడే పెట్టినటువంటి లిస్ట్ ఏంటంటే, ఆ లిస్ట్ ప్రకారం లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళని మొత్తాన్ని మేము ఎంక్వైరీ చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము, చేసిన తర్వాత మేము మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అక్కడ ప్రజావాణికి ఇన్ఛార్జ్ అయినటువంటి దివ్య ఐఏఎస్ మేడం గారు మాకు చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా వారు ఒక లిస్టు పెట్టారు. ఆ లిస్టులో ఉన్న విధంగా దాదాపుగా ఒక 8 విడతలుగా మా అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ చేశారు. అది జరిగి కూడా ఇప్పటికీ దాదాపుగా 3 నెలలు దాటింది. అయినా మాకు ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. ఆ ఎంక్వైరీ చేసిన వారిలో ఇవాళకి ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎట్లుంటుంది సార్ మీకు పని భారం, ఎట్లా ఉంటుంది, అధికారుల ఒత్తిడి కూడా ఏ విధంగా ఉంటుంది? అంటే పని భారం అనేది మన ఎండి వీసీ అండ్ ఎండి సజ్జనార్ గారు వచ్చిన తర్వాత పని భారాన్ని పెంచారు, వాస్తవంగా పెంచారు. కానీ మేము పని భారం ఇప్పుడు దాని గురించి దానికంటే ప్రధానంగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, ప్రభుత్వం మాకు జీవో జారీ చేసింది, దాని ప్రకారం మమ్మల్ని రీఇన్స్టేట్ చేయండి అని మాత్రమే మేము ఇక్కడ కోరుతూ బస్ భవన్కి రావడం అనేది జరిగింది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా ఏదో ఒక చిన్న కారణాలతోటి మాత్రము సస్పెండ్ అయిన వాళ్ళే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, కండక్టర్లు, డ్రైవర్లు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దేవరకొండ, నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ డిపో 30 ఏళ్ళు చేస్తా. ఇంకా లాస్ట్ ఒక 10 మంత్సే ఉంది, ఇంకా బ్యాలెన్స్ 10 మంత్స్ ఉంది. 3 years బ్యాక్ చిన్న తప్పుకి ఘోరంగా ఒక మేడము దేవరకొండ చింతపల్లి 50 రూపీస్ టికెట్ చింతపల్లిలో దిగకుండా మాల్ వరకు ఓవర్ రైడింగ్ వచ్చింది. ఓవర్ రైడింగ్ వస్తే ఎందుకు అది ఆ రోజు నేను సరిగ్గా గమనించలేదు. ఆ గమనించకపోయేసరికి చెక్కింగ్ వాళ్ళు ఎక్కారు, బలవంతం చేసి భయపడిపోయి నేను పైసలు ఇచ్చేస్తా, నాకు ఇదే ఇచ్చాడని అబద్ధం చెప్పింది. అంతే, పైసలు ఇచ్చాడు, నేను ఇచ్చానని చెప్పి. పైసలు దెంగేవాడిని అయితే టికెట్ ఎందుకు ఇస్తారు? అక్కడ
టికెట్ ప్రత్యక్షం కనిపిస్తుంది కదా. ఈ మా చెకింగ్ మావయ్యలు ఎక్కుతారు, ఏ చిన్న దొరికినా చాలు కేసు రాసాయడం వాళ్ళ ఇది. అంటే మీ వాదన వినారా సార్ వాళ్ళు అక్కడ? వింటారా, గట్టి మాట్లాడతారు, ఇన్సబాటు రాసిపాటు ఎక్కుతారు అంతే. మరి ఏంటి మీ కుటుంబాల అయ్యా పరిస్థితి? బాబు బతిలాడుకున్నాను, అయ్యా బాబు నేను అదే ఉంది పక్కన ఇదిగో చూడండి ఆవిడ చెప్తుంది ఇదంటే ఆవిడేమో అబద్ధం చెప్పేసింది. కాబట్టి అక్కడ పక్కన కంట్రోలర్ కూడా వచ్చి ఈయన అలాంటి వాడు ఎప్పుడు ధర్మంగా ఇచ్చేస్తాడని చెప్పినా కూడా వినలా, కేసు రాసి పారదేగాడు. కలెక్టెడ్ కేసు రాస్తాడు, సస్పెండ్, రిమూవ్. 3 years అవుతుంది. ఇద్దరు ఆడపిల్ల పెళ్ళిళ్ళకి ఉండాలి, బ్యాలెన్స్ ఇంకో 10 నెలలు ఉంది నాకు సర్వీస్. ఏం చేయాలి? అంత అప్పుడు చేసి బతుకు ఈడుస్తున్నాను అనమాట. ఇప్పుడు మేము ఇంత చిన్నదానికే మీరు ఇంత ఇదిగా ఘోరంగా ఇచ్చేస్తున్నారు కదా. మరి అది పరిపాలించే మహానుభావులు ఉంటారు కదా, లక్షల కోట్లు దెంగి ఇచ్చేస్తున్నారు. మరి వాళ్ళని ఎవడో ఇచ్చేయడంలా, చిన్నదానికి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. న్యాయమా ధర్మమా అని ఆలోచించండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను అంతవరకు. సార్ ఈరోజు ఇక్కడ మీరు బస్ భవన్ ముట్టడి అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. ఇక్కడ ముట్టడికి వచ్చిన మీ ఆర్టీసీ కార్మికులను, రిమూవ్ అయిన కార్మికులను ఎందుకు బయటనే ఉంచవలసిన అవసరం వస్తుంది? ఇక్కడ పోలీసులు ఎందుకు మిమ్మల్ని లోనికి పర్మిషన్ ఇవ్వడం లేదు? ఎందుకు లోనికి పర్మిషన్ ఇస్తారంటే ఈ ఆర్టీసీలో ఒక నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాడు ఎండి సార్. ఆర్టీసీలో ఎండి సజ్జనార్ సార్ ఏంటంటే ఒక నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే మేమంతా ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్మే కదా, మాకు ఎందుకు లోపడ అవకాశం లేదు అంటే మాకు ఉన్నటువంటి హక్కును కూడా ఏంటంటే కాల రాస్తున్నాడు. మేము ఇలా వస్తున్నామని తెలిసే ఎండి సార్ తర్వాత ఎండి సార్ కానీ తర్వాత ఈడీ సార్ కానీ సిపి మేడం కానీ మేము వస్తున్నాం అని చెప్పేవాళ్ళు పారిపోయినని చెప్పి అంటారు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు అల్టిమేట్గా ఏం చేస్తున్నాం అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి సార్ కానీ లేదా రవాణా శాఖ మంత్రి గారు కానీ సరే ఈ ప్రాబ్లం అంతా గవర్నమెంట్ మొత్తం తెలుసు. ఇప్పుడు ఒకటే చెప్పేది ఏంటంటే ఇవాళ మమ్మల్ని ఆ ఉద్యోగం ఎక్కించుడా, లేకపోతే ఆ జీవను ఖాతరు చేస్తానని చెప్పి ఆ జీవన్ చింపటి పడేయాలి. అదే మీకు జీవో ఇవ్వడం అనేది జరిగింది. దాదాపుగా 50 నుండి 60 రోజులు అవుతుంది. మరి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఎవరికి ఇవ్వలేదు, సింగిల్ పర్సన్కి ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ ఈ 11 నెలల కాలంలో తిరిగితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రీజనల్ మేనేజర్లు, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు కనికరించి 160-170 మందిని వాళ్ళు అప్పీల కన్సిడర్ చేసిందని ఈ బస్ భవన్కు ఈ ప్రజాభవన్ తిరిగి నుంచి సింగిల్ పర్సన్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు చెప్పన్నా? ఆఫీసర్లకు ఇచ్చిండు. ఈ ఎండి సార్ ఏంటంటే ఆఫీసర్లకు ఇచ్చిండు, డివిఎం కృష్ణమూర్తికి ఇచ్చిండు, డిపో మీద మల్లేశ్వరికి ఇచ్చిండు, లావణ్యకి ఇచ్చిండు. అధికారులను వాళ్ళు రీఇన్స్టేట్మెంట్ చేసిండు కానీ అనధికారులను ఒక్కరిని కూడా రీఇన్స్టేట్ చేయలేదు. ఆయనకి ఏంటంటే అధికారులు అనధికారులు అనేటువంటి ఒక వివక్ష కూడా ఉన్నది ఎవరికి, ఎండి సజ్జనర్. కాబట్టి ఏంటంటే మేము ఎండి సజ్జనర్ ఈ బస్ భవన్ ఏంటంటే ఆ పోస్ట్ని అపోజ్ చేస్తున్నాం. ఓకే రైట్. మరి ఆల్రెడీ ప్రజాభవన్ దగ్గర మీద ఒక లిస్ట్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఇంతమందికి ప్రజాప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నది రిమూవ్ అయిన వాళ్ళకి అని చెప్పడం అనేది జరిగింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దాన్ని ఎట్లా చూస్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ బస్ భవన్లో ఎండి సజ్జనార్ సార్ ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్, అక్కడ ప్రజాభవన్లో నోడల్ ఆఫీసర్ దివ్య మేడం ఐఏఎస్ ఆఫీసర్. ఫస్ట్ ఏంటంటే మేము నమ్మినాము మీకోసం అధ్యత్ ఇచ్చేస్తా అని చెప్పంటే, తర్వాత ఏంటంటే ఈ కాలం ఏంటంటే టైం పాస్ అయిన కొద్దీ ఇప్పుడు ఈ సజ్జనార్ సారును దివ్య మేడం ఏంటంటే వాళ్ళ యొక్క ఈ శరీరాలు ఏంటంటే వేరు కానీ ఆత్మ మాత్రం ఒకటి అయిపోయింది. ఇక్కడ ఈ సజ్జనార్ సార్ ఏమైతే చెప్తుండో అక్కడ అదే అమలు చేస్తుంది మేడం. ఇదంతా ఏంటంటే అక్కడ గోడకు లిస్ట్ అంతా అదంతా మొత్తం ఒక పెద్ద ఫేక్. ఎందుకంటే వర్కర్లు ఏంటంటే ఒక ఫూలిష్ కాలం చేయడం కోసం అక్కడ లిస్ట్ అతికి అసలు లిస్ట్కి ఏమైనా సంబంధం ఉందా? ఆర్టీసీ ఉద్యోగాల కోసం ప్రజాభవన్ లిస్ట్ అతికేయడం ఏంది? ప్రజాభవన్ ఇక్కడ ఇప్పుడు డిపో మేనేజర్ ఉద్యోగం కోల్పోయిండు, డివిఎం కోల్పోయిండు, తర్వాత వాళ్ళు ఎంఏలు కోల్పోతే వీళ్ళు అక్కడ క్లర్క్ స్థాయిలో ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారా? అసలు దానికి ఏముంది? ఇవాళ దివ్య మేడం చెప్పాలి ఆ లిస్ట్ ఎందుకు అతికేసినట్టు, వాళ్ళ కౌన్సిలింగ్ అయ్యాలి ఎన్ని రోజులు అవుతుంది, ఆ కౌన్సిలింగ్ అసలు దాని ఉద్దేశం ఏంటిది? అంత మోసం ఏంటంటే ఈ సజ్జనార్ సార్ ఉన్న దివ్య మేడం నుంచి మొత్తం వర్కర్లను మోసం చేస్తున్నారు. అంటే ఎంతమంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా రిమూవ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొదట ఏంటంటే 500-600 మంది ఉండి దాన్ని ఇప్పుడు ఏంటంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 800 మంది చిల్లర ఉన్నారు. ఇప్పుడు 800 మంది చిల్లర ఉన్నారు. జీవో అనేటువంటిది 496 మందికి వచ్చింది. ఆ 496 మందిని బేషరతుగా రీఇన్స్టేట్మెంట్ చేయాలని చెప్పి నిన్నాక మొన్న అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ సారే చెప్పిండు. ఒకవేళ కనుక ఎండి గారు కనుక రీఇన్స్టేట్మెంట్ చేయకపోతే మేము ఇన్వాల్వ్మెంట్ అవుతామని అన్నాడు. మంచి స్టూడియోలో కూర్చొని డిబేట్ పెట్టుకుంటారు.
అయితే కాబట్టి ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ముఖ్యమంత్రి కానీ రవాణా శాఖ మంత్రి ఏంటంటే సార్ ఇవల్ల దయచేసి ఆ జీవో ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తుడు కనుక అదైతే ఇది ఒక ఫాల్స్, ఇది ఒక ఫేక్ జీవో అని చెప్పి దాన్ని అవతలపడారు. ఎందుకంటే దేనికైనా ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ వేస్తుంది. ఆ నోటిఫికేషన్ ఆ డేట్ ప్రకారమే వాళ్ళు నామినేషన్ కండక్ట్ చేస్తున్నారు కదా. ఆ డేట్ అయిపోయినా తీసుకుంటారా? టైం అయిపోయినా ఓటు అయినిస్తారా? మరి అలా నీ జీవో వచ్చేంత అయితే 2 నెలలు అయిపోయింది కదా. ఇవాళకి ఇప్పుడు 61 రోజు అవుతుంది కదా. మరి ఆ జీవోకున్న ఉద్దేశం ఏంటిది? అంత పెద్ద వికాస సార్ ఆ జీవో ఎందుకు ఇచ్చినట్టు? ఇది మా యొక్క రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఆల్సో. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ సంబంధించి ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళు అంటే ఎవరైతే రిమూవ్ అయ్యారో ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ కార్మికులు రావడం అనేది అయితే జరిగింది బస్ భవన్ దగ్గరికి. సో వాళ్ళు అంటే ఇక్కడ డిఎంను శాంతియుతంగా కలిసి ఒక చిన్నగా దీక్షలా కూర్చుందామని అనుకున్నాం. కానీ ఇక్కడ పోలీసులు మాత్రము ఇక్కడ నుంచి మనల్ని పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ లోపల పోతే డిఎం గిడ లేడు. చిన్న కారణాలతోటి కొన్ని అంటే మా సర్వీస్ 20 నుంచి 30 ఏళ్ళు ఉన్న వాళ్ళను చిన్న కారణాలతోటి అంటే మేము చదువుకున్నది 5, 6, 7వ తరగతి చదివిన వాళ్ళకి కూడా డ్రైవర్ కమ్ కండక్టర్ ఉద్యోగం చేయించి మాకు చిన్న కారణాలతోటి మనం సస్పెండ్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ జీవో తీసుకొచ్చి అంటే ఎవరైతే రిమూవ్ అయిన వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇస్తామని ప్రజాప్రభుత్వంలో చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు అంతా ఆ జీవోను తయారు చేసి వాళ్ళు ఒక లిస్ట్ కూడా ప్రజాభవన్ దగ్గర వేసుకున్నారు. ఎందుకు వేసిరో వాళ్ళకే అంతు చిక్కడం లేదు. మరి ఎందుకు ఇంత ఇబ్బందులు మమ్మల్ని కార్మికులను పెట్టవలసిన పరిస్థితి వస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇటువంటి చిన్న కారణాలతోటి వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళను ఎందుకు మరి ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదు? పలుమార్లు మేము ఇక్కడ ఆర్టీసీ సంబంధించిన వాళ్ళకి కలిసినాము. మేజర్గా ఎండిది మాత్రము మా మీద జులుము ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆర్టీసీ కార్మికులు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఒక జీవో తెచ్చి తీసుకోవాలని చెప్పినా కానీ ఇక్కడ ఎండి ఎందుకు అడ్డుపడుతుండో మాకు అంతు చిక్కడం లేదు అని చెప్పేసి ఇక్కడ కార్మికులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే మాకు ఇప్పటికే ఏజ్లు కూడా అయిపోయినాయి. అంటే మా పిల్లలకు పెళ్లిళ్ళు చేసే వయసు మాది. అంటే చిన్న కారణాలతో మనం సస్పెండ్ చేయడం వల్ల మా కుటుంబాలన్నీ ఇప్పటికే రోడ్ల మీద పడ్డాయి. అంటే 1 రోజు 2 రోజులు కాదు కదా, ఏళ్ళ కొద్ది మమ్మల్ని సస్పెండ్ చేసి అట్లా మాకు ఉద్యోగాలు లేకుండా పెడితే మా బతుకులు మా పరిస్థితి ఏంటి? ఇంకో దగ్గరకు పోతే మాకు ఉద్యోగాలు కూడా లేవు అని చెప్పేసి ఈ కార్మికులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇలాంటి పేద కార్మికులను ఎందుకు ఇంత చిత్రహింసలు పెడుతున్నారో అర్థం కాక పరిస్థితి ఉంది. అంటే కొన్ని డిపోలలో మాత్రము డిపో మేనేజర్లది కూడా అంటే అక్కడ ఉండే అధికారులది కూడా అరాచకం ఉంటుంది. అంటే మహిళా కండక్టర్ల మీద కావచ్చు, లేకుంటే జెంట్స్ కండక్టర్లు అయినా డ్రైవర్ల మీద అయినా అంటే వాళ్ళు చెప్పిన పని చేయకపోతే మాత్రం ఏదో ఒక రూపంలో హింసలు పెట్టుకుంటూ వాళ్ళని సస్పెండ్ చేసే ప్రయత్నమే అధికారులు చేస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు డిఎంను కలవడానికి వచ్చిన మా ఆయన అయితే కలవడం లేదు. సో మా ఉద్యోగాలు ఇచ్చేదాకా మాత్రం మేము ఇక్కడనే ఉంటాము, అంటే లేకుంటే సావడమో సాధించడం అనే ఓ సిద్ధాంతంతో మేము పోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.